లాస్ట్ వీడియోలో అయితే ప్రాప్స్ అంటే ఏంటో తెలుసుకున్నా. ఈ రోజు నేను కాంపోనెంట్స్ మధ్య డేటాను ఎలా షేర్ చేస్తానో చూపిస్తాను. వెల్కమ్ టు డే 40 ఆఫ్ మై ఫ్రెషర్ డెవలపర్ జర్నీ. మన కాంపోనెంట్స్ మధ్య డేటా షేర్ చేయాలంటే మనకి పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్ కావాలి. నేనైతే పేరెంట్ కాంపోనెంట్ ని app.jsx లాగా అండ్ చైల్డ్ కాంపోనెంట్ ని props.jsx లాగా తీసుకున్నా. ఇప్పుడు ఆ రెండింటి మధ్య డేటా ఎలా షేర్ అవుతుంది అండ్ పేరెంట్ కాంపోనెంట్స్ పంపించిన డేటా చైల్డ్ కాంపోనెంట్ లా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. మనకైతే ఫస్ట్ కాంపోనెంట్స్ మధ్య డేటా షేర్ చేయడానికి పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ కావాలి. పేరెంట్ కాంపోనెంట్ వచ్చేసి app.jsx, అన్నిటికీ app.jsx ఉంటుంది. చైల్డ్ కాంపోనెంట్ వచ్చేసి props. నేను ఇక్కడ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లోపల prop.jsx అనే ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది నా శాంపిల్ కాంపోనెంట్. ఒకసారి ఈ శాంపిల్ కాంపోనెంట్ రన్ చేసి చూద్దాం. కమాండ్ npm run dev. మనకైతే లోకల్ హోస్ట్ 5173 లో రన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకైతే హేబ్రో అనే మెసేజ్ వచ్చింది. అంటే నేను ఫస్ట్ కాంపోనెంట్ లోపల శాంపిల్ కాంపోనెంట్ లోపల హేబ్రో అని పెట్టిన అది వచ్చింది. ఇప్పుడు కాంపోనెంట్స్ మధ్య డేటా ఎలా షేర్ చేసానో చూపిస్తాను. మనకి సేమ్ C++, జావా, పైథాన్ లో ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్ ఎట్లుంటాయో మన రియాక్ట్ జేఎస్లో ప్రాప్స్ అలా ఏం లేదు. ఫస్ట్ అయితే నేను ఒక మెసేజ్ అనే వేరియబుల్ తీసుకుంటాను, ఐ మీన్ ఆర్గ్యుమెంట్ లాగే. ఇందులో నేను ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను. పెడుతున్నా ఫాలో అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు ఇది ఆర్గ్యుమెంట్ మనకి పారామీటర్ లాగా మనం పంపిస్తాం కాబట్టి ఫంక్షన్ లోపలికి ఇది మన ఫంక్షన్. ఆల్రెడీ తెలిసింది మనకి రియాక్ట్ కాంపోనెంట్ ఫంక్షన్ అని. ఇక్కడ నేను తీసుకుంటున్నా మెసేజ్, ఇక్కడ ఏంది మెసేజ్ అండ్ వచ్చిన మెసేజ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఆటో సేవ్ అయింది, ఆటోమేటిక్గా రన్ అయింది. ఓపెన్ చేసి ఇక్కడ చూడండి హేబ్రో ఉండేది. ఇంతకుముందు జస్ట్ మనకి హేబ్రో ఉండేది. ఇప్పుడు నేను మెసేజ్ పంపించాక హేబ్రో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అని వచ్చింది. అండ్ మనం మల్టిపుల్ మెసేజెస్ సెండ్ చేయొచ్చు ఒకటే కాంపోనెంట్ కి. ఇప్పుడు ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ అని పెడతాను. లైక్ అండ్ షేర్. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంబెడ్ ఆటోమేటిక్ గా యూఐ అప్డేట్ అయింది. ఇందాక జస్ట్ మనకి ఇది ఒక్కటే ఉండేది. ఇప్పుడు నేను సేమ్ కాంపోనెంట్ ని విత్ డిఫరెంట్ మెసేజ్ హే బ్రో లైక్ అండ్ షేర్ అని పంపించిన. అండ్ అది ఇక్కడ యూఐ మీద చేంజ్ అయింది. ఇది సపరేట్ కాంపోనెంట్ లాగా ట్రీట్ చేసింది, దీన్ని సపరేట్ కాంపోనెంట్ లాగా ట్రీట్ చేసింది. ఇలా నేను నా ఫస్ట్ ప్రాప్స్ క్రియేట్ చేశాను అండ్ డాటాని కాంపోనెంట్స్ మధ్య షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను రియాక్ట్ జేఎస్ లో ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది అండ్ నేను ఎలా అర్థం చేసుకున్నానో షేర్ చేశాను. దిస్ ఇస్ డే 40 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.